ఈరోజు సమతామూర్తి శ్రీ 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 భగవద్ రామానుజాచార్యుల వారి జయంతి. 1000 సంవత్సరాలకు పూర్వమే అనేక కట్టుబాట్లు, నిబంధనలు, అవరోధాల్ని ఛేదించి సంస్కరణలకు తలుపులు తెరిచిన మహాప్రవక్త భగవద్ రామానుజాచార్యులు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమేనని, కులం కంటే గుణం ప్రధానమని, అందరూ మోక్షానికి అర్హులేనని చాటి చెప్పారాయన. విశిష్టాద్వైత ప్రవక్త రామానుజాచార్యులు 1017లో పంచమి నాడు తమిళనాడులోని శ్రీ పెరుంబదూర్ వద్ద జన్మించారు. కాంతిమతి కేశవాచార్యుల వారు ఆయన తల్లిదండ్రులు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞ అనుసరించి ఆదిశేషుడే రామానుజునిగా అవతరించాడని భక్తులు విశ్వసిస్తారు. రామానుజులు కంచిలోని అద్వైత పండితుల వద్ద వేదాంతాన్ని అధ్యయనం చేశారు. యమునాచార్యుల ద్వారా రామానుజులు వైష్ణవ దీక్షను పొందారు. ముత్తాతగారైన అళవందారు తర్వాత శ్రీరంగం వైష్ణవ మఠాధిపత్యాన్ని ఆయన స్వీకరించారు. మహాత్ముడైన నంబి నారాయణ మంత్ర దీక్షను ఇచ్చారు. తిరుకోష్టియారు ద్వయమంత్రం రహస్యాన్ని వివరించి దాన్ని గోప్యంగా ఉంచాలని కోరారు. మోక్షం ఏ కొద్ది మందికో పరిమితం కాకూడదని తలచిన రామానుజులు ఆలయ గోపురం అధిరోహించి అక్కడ గుమిగూడిన జనులందరికీ స్త్రీ పురుష విచక్షణ లేకుండా మంత్రాన్ని బోధించారు. ఆధ్యాత్మికంగా అభ్యుదయం సాధించిన వ్యక్తుల్లో ఎటువంటి భేదభావాలకు తావు ఉండదని రామానుజులు విశ్వసించారు. అంటరానితనం నిర్మూలనకు ఎంతో కృషి చేశారాయన. పరమాత్మ ఒక్కడే, ఆయన విశిష్ట గుణ సంపన్నుడు. ఆ విశేషణలు తత్వాలకు గల లక్ష్యాలన్నీ వాటి మధ్య పరస్పర సంబంధాన్ని అవగాహన చేసుకునేందుకు తోడ్పడేదే జ్ఞానమని విశిష్టాద్వైతం చెబుతోంది. రామానుజులు 120 సంవత్సరాలు జీవించారు. ప్రాపంచిక జ్ఞానంతో ఆయన తృప్తి చెందలేదు. భగవంతుడి కళ్యాణ గుణాలని, ఆయన సృష్టి విచిత్రాలని అర్థం చేసుకోవాలని అందరికీ ఉపదేశించారు. ఇతరుల దోషాలు వెతకకుండా, దోషాలు లేకుండా లోకంలో ఎవ్వరూ ఉండరు. వాటికంటే ఇతరుల్ని సేవించటం, వారికి సహాయపడటమే కర్తవ్యాలుగా భావించాలని బోధించిన ఆయన చరితార్థులు.